ఈ నేపథ్యంలో నర్సరావుపేట పార్లమెంటుకు సంబంధించి ప్రస్తుతం కేటాయించిన 7 సీట్లు కూడా అందరూ కూడా ఓసీ అభ్యర్థులే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఒక బీసీ అంటే అత్యధికంగా బీసీలు కూడా మన నర్సరావుపేట పార్లమెంట్లో ఉన్నారు కనుక ఈ పార్లమెంట్ సీటు బీసీకి ఇస్తే బాగుంటుందని చెప్పి అధిష్టానం భావించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారిని గుంటూరు నుంచి పోటీ చేయమని చెప్పడం కూడా జరిగింది. అయితే ఆయన అంటే అంతా కూడా రీజనల్ పార్టీల్లో పార్టీ స్టాండు అధిష్టానం నిర్ణయం మేరకు అందరం కూడా కట్టుబడి ఉన్నారు. అయితే దాని మీద కొంత చర్చ నడిచిన తర్వాత ఆయన వ్యక్తిగతంగా నేను నర్సరావుపేట నుంచి పోటీ చేయాలి, లేదంటే నేను వెళ్ళిపోతానని చెప్పే ఒక ఉద్దేశంతో ఈరోజు ఉదయాన్నే ఆయన తన వ్యక్తిగత నిర్ణయం తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. నర్సరావుపేట పార్లమెంట్ బీసీలకు కేటాయించాలని ఆయన తీసుకున్న నిర్ణయానికి మేమందరం కూడా కట్టుబడము. శాసనసభ్యులు కానీ లేకపోతే ఇన్ఛార్జీలు కానీ అందరం కూడా కలిసి మళ్ళీ పార్టీని తిరిగి 7 నియోజకవర్గాల్లో గెలిపించుకోవడానికి మేమందరం కూడా కష్టపడి పనిచేసి గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాం. అలానే పార్టీకి ఎటువంటి నష్టం లేదు. పార్టీ పల్నాడులో పటిష్టంగా ఉంది. పల్నాడు జిల్లాలో పార్టీ పటిష్టంగా ఉంది. పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు ఎటువంటి క్యాండిడేట్ని మనం బీసీల్లో ముఖ్యంగా బీసీల్లో ఎటువంటి క్యాండిడేట్ని పెట్టినా మేమందరం కూడా గెలిపించుకొని మళ్ళీ తిరిగి గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం.